నరేంద్ర మోడీ సహకారంతో నల్గొండ కార్పొరేషన్ 35 డివిజన్ మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని మిర్యాల నాగమణి వెంకటేశ్వర అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 35 డివిజన్ బీజేపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మిర్యాల నాగమణి వెంకటేశ్వరను అభ్యర్థిగా గెలిపించాలని కోరుతూ పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. బీజేపీ పార్టీ సంక్షేమ పథకాలు వివరిస్తూ వీధి రేట్ల ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం, మురికి కాలువల నిర్మాణం, పారిశుద్ధ్యం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాధ్యపడుతుందని 35వ వార్డును ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దానని ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ నెల 11 జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 35 డివిజన్లో బీజేపీ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి బీజేపీ పార్టీకి మరింత బలం ఇవ్వాలని కోరారు. ఈ ప్రచారంలో తారక రామ, శ్యామ్, పవన్, లక్ష్మి, నర్సింగ్, పద్మ, చంద్రకళ, సంధ్య, కాలనీవాసులు, బీజేపీ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. వార్డులో ఇంటింటికి ప్రచారానికి 35వ వార్డు అభ్యర్థి మిర్యాల నాగమణి వెంకటేశం గారు వెళ్ళిన క్రమంలో ప్రతి ఇంటి నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. మరి ఈ 35వ వార్డు ఒకప్పుడు శివారు ప్రాంతం. గత 5 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేకుండే. ఇవాళ గల్లీ గల్లీకి సీసీ రోడ్డు, ప్రతి ఇంటికి నల్లా కలెక్షను, ప్రతి వీధికి ఎల్ఈడి లైట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ప్రతి ప్రజల కనీస అవసరాలైనటువంటి రోడ్లు, మంచినీరు, తర్వాత పారిశుద్ధ్యం ప్రజలకు గత కరోనా కాలం నుండి ఈ రోజు వరకు నరేంద్ర మోడీ గారు ఉచిత రేషన్ బియ్యం అందజేస్తూ ఉన్నారు. ఈ విధంగా మరి వార్డులో శివారు ప్రాంతమైన వార్డు అయినప్పటికీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం సహకరించకున్నప్పటికీ ప్రజల మద్దతుతోటి గతంలో ఈ 35వ వార్డు బీజేపీ కౌన్సిలర్ వారి సహకారంతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని సమస్యల మీద పోరాటం చేస్తూ కావలసిన అన్ని కనీస అవసరాలు పెద్ద ఎత్తున ఈ వార్డును అభివృద్ధి చేయడం జరిగింది. మళ్ళొక్కసారి 35వ వార్డు ప్రజలు పెద్ద ఎత్తున మాకు ఆశీర్వదిస్తూ ఉన్నారు. మాకు తప్పకుండా ఓటేస్తామని చెప్తా ఉన్నారు. వారి యొక్క విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఈ వార్డులో బీజేపీ గుర్రం మిర్యాల నాగమణి వెంకటేశం ఘన విజయం సాధించబోతా ఉన్నారు. ప్రతి ఒక్కరూ గెలుపులో మేము కూడా భాగస్వాములం అవుతాం, మా ఓటు బీజేపీకి అని చెప్తా ఉన్నారు. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి తెలంగాణలో వేరే ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ నగరంలో అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు నేరుగా నిధులు ప్రకటించారు. ఇలా నగర అభివృద్ధి ఏదైతే ఉందో రోడ్ల విషయమే కానీ, బైపాస్ రింగ్ రోడ్డు విషయమే కానీ, రైల్వే స్టేషనే కానీ, తర్వాత ఫుట్పాత్ దేవరకన్ రోడ్ ఫుట్పాత్ బ్రిడ్జిలే కానీ అన్ని అభివృద్ధికి వైకుంఠ ధామాలు అయితేనేమి కానీ, రక్షిత మంచినీటి పథకం అయితేనే కానీ ఈ 4 వార్డులకు ఇలా 4 కోట్ల రూపాయలతోటి వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. వార్డులలో అభివృద్ధికి తప్పకుండా బీజేపీకి ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. 35వ వార్డులో మరొకసారి బీజేపీ కాషాయ జెండా ఎగరబోతుంది. మరి మిర్యాల నాగమణి మరి మంచి విద్యావంతురాలు, వారికి ఈ వార్డు సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. మరి తప్పకుండా మరొకసారి మీరు 35వ వార్డు ప్రజలు మరి ప్రముఖులు మరొకసారి అవకాశం ఇచ్చి మన బీజేపీని గెలిపించుకుందాం. రాబోయే కాలంలో నరేంద్ర మోడీ గారి డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది. వారి ద్వారా నేరుగా ఏదైతే నల్గొండ మున్సిపాలిటీ నగరపాలక సంస్థగా మారిందో మన నగరపాలక సంస్థని ఆదర్శ నగరపాలక సంస్థగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసుకొని ఆదర్శ నగరపాలక సంస్థగా నల్లగొండను తీర్చిదిద్దుకున్నాం. 35వ వార్డును కూడా మరొకసారి అవకాశం ఇస్తే ఈ నల్లగొండ నగరపాలక సంస్థలో ఇది ఆదర్శ వార్డుగా చేస్తామని సందర్భంగా 35వ వార్డు ప్రజలందరికీ, ప్రముఖులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా, శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. తప్పకుండా ఈ వార్డులో ఉన్నటువంటి చేనేత కార్మికుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా ప్రజలందరికీ ఎల్లవేళల నిత్యం ఏ క్షణానైనా అందుబాటులో ఉంటామని మరొకసారి 35వ వార్డు ప్రజలకు వాగ్దానం చేస్తా ఉన్నాం. మరి పూర్తిగా సమస్యల మీద ఉన్న అవగాహన ఉన్న వ్యక్తులం మేము. మరి ఈ వార్డు గురించి గతంలో 35వ వార్డులో బీజేపీ మరి పనితోటే మా మీద విశ్వాసంతో మనల్ని గెలిపించారు. మళ్ళీ మమ్మల్ని గెలిపించబోతా ఉన్నారు. ఆ గెలుపులో మీరందరూ భాగస్వాములు కావాలని మీ అందరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై నరేంద్ర మోడీ, జై శ్రీరామ్.